హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి సొరకాయతో చేసే కర్రీస్ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఇలా సొరకాయతో పాలు వేసి బెల్లం వేసి చేసే కర్రీ అంటే చాలా ఇష్టం అండి. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. లేతగా ఉన్న సొరకాయని తీసుకొని పైనున్న తొక్కనంతా తీసేసి వాష్ చేసుకున్న తర్వాత మీడియంగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చీలు వేసి పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఇప్పుడు 2 నిమిషాల పాటు ఆనియన్స్ ని మగ్గించుకోవాలి. ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి గెరటితో కలయి తిప్పుకొని మూత పెట్టి 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే సొరకాయలు ఈ విధంగా మగ్గిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఇందులోకి నానపెట్టుకున్న పచ్చిపప్పుని 1 టేబుల్ స్పూన్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని ఇంకొక 10 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇందులోకి ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఇందులో ఉన్న వాటర్ తోనే సొరకాయ బాగా కుక్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని కూర చల్లగా అయిన తర్వాత కాచి చల్లార్చుకున్న 1/2 లీటర్ పాలని యాడ్ చేసి 100 గ్రామ్స్ బెల్లాన్ని కూడా యాడ్ చేసి గెరటితో తిప్పుకుంటూ బెల్లం కరిగిన తర్వాత వేడివేడిగా అన్నంలోకి వేసుకొని తినండి. సూపర్ గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.